హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోలో కావ్య వచ్చింది. చిన్ని సీరియల్ వర్సెస్ బ్రహ్మముడి సీరియల్ షో మధ్యలో గేమ్స్ పెట్టారనమాట. అయితే కావ్యతో ఒక గేమ్ ఆడిపించారు. హస్బెండ్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఆమె రాయాలన్నట్టు. ఏజ్ 30 అని రాసింది కావ్య. తనకన్నా 3 years పెద్దగా ఉండాలని రాసింది. హైట్ 6.2 ఉండాలి, అంటే తనకన్నా కొంచెం హైట్ ఉండాలి. వెయిట్ 100 kgs అని రాసింది. హైట్ అండ్ వెయిట్ రెండు ప్రపోర్షనేట్గా ఉండాలని రాసింది అనమాట. శ్రీముఖి మళ్ళీ అడిగింది, నీకోసం నేను వస్తాను, నా కోసం నువ్వు వెయిట్ చేస్తావా అని శ్రీముఖి అడిగింది. కావ్య నమ్మకం లేదని అయితే చెప్పింది. ఆక్యుపేషన్ ఎక్సెప్ట్ యాక్టర్స్ తప్ప ఎవరైనా పర్వాలేదని కావ్య రాసింది. అంటే తనకు యాక్టర్స్ వద్దని రాసింది అనమాట. అయితే అసెట్స్ ఏంటి అంటే మంచి హృదయం, గుడ్ హార్ట్ ఉండాలని రాసింది. శాలరీ 3 lakhs ఉండాలి, అవి నాకు ఇవ్వాలి అని అయితే కావ్య చెప్పింది. అయితే వెనక నుంచి బీజిఎం వేశారు, బుజ్జి తల్లి వస్తున్నా అని. శ్రీముఖి అన్నది ఎప్పుడు వస్తావు అని అయితే శ్రీముఖి జోక్ చేసింది. టాపిక్ అంతా నిఖిల్ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే హాబీస్ ఏంటి అని మళ్ళీ రాస్తే కావ్య ప్లేయింగ్ అని రాసింది. లుక్స్ క్లాసీ లుక్స్ ఉండాలి అని రాసింది కావ్య. పాస్ట్ స్టోరీస్ అంటే పాస్ట్ స్టోరీస్ అయితే ఏమి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టోరీస్ అయితే వద్దు, పాస్ట్ స్టోరీస్ని వెనకనే మర్చిపోయి రావాలి అని అయితే రాసింది కావ్య. అయితే నిఖిల్ కావ్య విషయం అయితే సెటిల్ అయినట్టు కనిపిస్తలేదు. శ్రీముఖి మళ్ళీ క్వశ్చన్ అడిగింది, నువ్వు వెయిట్ చేస్తావా వారి కోసం అంటే కావ్య అయితే ఏమీ ఇది చెప్పలేదు. అయితే కావ్య నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరు కలిస్తే బాగుండని చూస్తున్నారు, కానీ కావ్య అయితే బాగా హర్ట్ అయిపోయింది ఏదో విషయంలో. కావ్య బాగా హర్ట్ అయిపోయి నిఖిల్కి అయితే తను వద్దని, తను ప్రతి దాంట్లో ప్రతి స్టార్ మాలో కూడా అప్పుడు తను వచ్చింది ఇక్కడ ఎందుకు చెప్తారు బిగ్ బాస్లో అంటే అది నిఖిల్ అనలేదు, అవినాష్ అన్నది. వాళ్ళు అట్లా ప్రోమో కట్ చేశారు. అయితే కావ్య స్టార్టింగ్ నుంచే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను కలుస్తాను, కావ్యాన్ని పెళ్లి చేసుకుంటా, కొట్టినా తిట్టినా పడతానంటే వెంటనే కావ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది, ముసుకేసుకొని ఉంటారు మనుషులు, మాస్క్ పోవాలని. కావ్య అయితే ఫస్ట్ నుంచి నిఖిల్ని అపోజ్ చేస్తూనే ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక కూడా నిఖిల్తోని అయితే మాట్లాడలేదు. ఇద్దరు కంపల్సరీ ఏదైనా బర్త్డే పార్టీస్ పోయినా కూడా అక్కడ పోతుండ్రు, అటెండ్ అయ్యి వస్తుండ్రు, కానీ అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ కాలేదు. అయితే కావ్య అయితే నిఖిల్ని క్షమించినట్టయితే కనిపిస్తలేదు. కావ్య చిన్ని సీరియల్లో చాలా బాగా యాక్షన్ చేస్తుంది, తనకు చాలా పాపులారిటీ ఉంది. అయితే కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరు ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఇద్దరు మంచిగా ఇదివరకు లాగా యూట్యూబ్ ఛానల్లో ఇద్దరు కలిసిపోతే బాగుండని చూస్తారు.